శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం. ఈక్షతి కర్మ వ్యపదేశాధికరణంలో 3వ భాగం చెప్పుకుంటున్నాం. నిన్న 2వ భాగంగా చెప్పుకున్న దాంట్లో ఒకసారి చూద్దాం. ఓంకారంలో ధ్యానం చేయవలసిన పురుషుడు ఒక కర్మగా చెప్పటం వల్ల పరమాత్మే అని చెప్పబడుతున్నది అని సూత్రార్థం. ఇక్కడ నిన్న ఏం చెప్పుకున్నాం, సత్యకామ ఓంకారం అనేది ఒక పరబ్రహ్మ, అపరబ్రహ్మ కూడాను రెండును. విద్వాంసుడు ఓంకారమే బ్రహ్మ అని తెలుసుకున్నవాడు దీన్ని ఆధారంగా తీసుకుని ఒక బ్రహ్మను పొందుతున్నాడు అని ప్రారంభించి మధ్యలో ఒక ఓంకారంతో ధ్యానం చెప్పి అలా ఒక ఓంకారం చేత పరమ పురుషుని ధ్యానం చేస్తాడు అని వినబడుతుంది. కాబట్టి అక్కడ పరబ్రహ్మ ఒక ధ్యానించవలసిన విషయంగా చెప్పబడుతున్నదా లేదా అపరబ్రహ్మ గురించి చెప్తున్నారా అని ఒక సంశయం అనేది ఉంది. ఆ సంశయానికి దానికి చెప్పటం, దాని సంశయం తీర్చడానికి చెప్పటం, ఓంకారాన్ని ఒక ప్రతీకగా ఒక ఆధారంగా తీసుకుని అపర బ్రహ్మలను కూడా ఏదో ఒక దాన్ని పొందుతాడు అని చెప్పటం ఆ సంశయానికి కారణం. ఇక్కడ అపరబ్రహ్మయే ఒక ధ్యానించదగినదని అని ప్రాప్తిస్తున్నదని చెప్పారు. ఎందువల్ల అంటే అతడు సూర్య తేజస్తో కలిసిన వాడై ఉంటాడు కాబట్టి అతడు బ్రహ్మలోకానికి తీసుకుని పోతాడు అని ఓంకారాన్ని తెలుసుకున్న వానికి ఒక దేశం చేత కానీ పరిచ్ఛిన్నమైన ఒక మంచి ఫలం చెప్పబడుతుంది. కాబట్టి పరబ్రహ్మ తెలుసుకున్నవాడు ఒక దేశానికి ఒక అత్యుత్తమైన ఫలం పొందుతాడు అని చెప్పటం ఒక యుక్తం కాదు కదా అని అడుగుతున్నారు వాళ్ళు. పరబ్రహ్మ సర్వగతం కదా, అటువంటప్పుడు అపరబ్రహ్మను గ్రహిస్తే పరమ పురుషమని ఎలా కుదురుతుంది? కుదరదు కదా అలా అని అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి బ్రహ్మ అనేది పరమ కాబట్టి అట్లా ఎలా కుదురుతుందని అడిగారు వాళ్ళు. ఇక్కడ వివరణ. ఓంకారంలో ఆ ఊ మా అనే 3 మాత్రలు ఉంటాయి. ఒక్కొక్క మాత్రకు ఒక ఋషి ఉంటారు. అలా త్రిమాత్రలు అంటే ఆ ఊ మానే. అలా ఓంకారాన్ని అనగా ఈ 3 మాత్రలకు సంబంధించి ఋష్యాదులు ఒక తెలియబడి ఓంకారాన్ని అర్థం వచ్చితో వాళ్ళు ఓంకారాన్ని శబ్దం వల్ల ఓంకారం ధ్యానం చేయడం వల్ల అలా ఓంకారాన్ని ఒక పరమ పురుషుడిగా ఎవరు ధ్యానిస్తారో అప్పుడు ఆ సూర్యుని ద్వారా బ్రహ్మలోకం ధ్యానం చేసిన వానికి ఆ సూర్యుని ద్వారా బ్రహ్మలోకం తీసుకుని పెడతాయని, అక్కడ పరమాత్మే సాక్షాత్కారం కలుగుతుందని భావం అన్నమాట. అలాగే వెనకటి అధికరణలో కూడా వర్ణమని అర్థంలో చెప్పి అదే అక్షర శబ్దానికి ఒక లింగంగా చెప్పి బ్రహ్మని అర్థం వచ్చేటట్టు అర్థం చెప్పబడింది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా ఒక బ్రహ్మలోక ప్రాప్తి అనే కోసం పరశబ్దానికి హిరణ్య గర్భుడని అర్థం చెప్పాలి అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 3వ భాగంగా చెప్పుకుంటున్నాం. ఏవమితి ఇట్లు పూర్వపక్షం ప్రాప్తించగా సమాధానం చెప్పబడుతున్నది. ఇక్కడ పరబ్రహ్మయే ధ్యానింపవలసినదిగా చెప్పబడుతున్నది. ఎందువల్ల అంటే ఈక్షతి కర్మ వ్యపదేశం వల్ల. ఈక్షతిహ అనగా చూడటం ద్వారా పొందదగినది, చూడబడదగినది ఈక్షతి కర్మ. ధ్యానింపదగిన పురుషుడు చూడటంలో కర్మగా, వాక్యశేషంలో సా ఈక్షతే ఆ ఉపాసకుడు పరమైన ఆ జీవగణం కంటే అనగా హిరణ్య గర్భుని కంటే పరుడైన పురుషుణ్ణి పరబ్రహ్మను చూస్తాడు, స్వస్వరూపంగా చూస్తాడు అని వ్యపదేశం చెప్పడం ఉంది. ఏ విధంగా ధ్యానం చేయాలనుకుంటే ఆ విధంగా లేనిది కూడా ధ్యానించడంలో కర్మ కావచ్చును. మనోరథం చేత కోరిక ప్రకారం కల్పించబడిన వస్తువు ధ్యానంలో కర్మ అవుతుంది కదా. చూడటానికైతే ఒక వస్తువు ఎలా ఉందో ఆ విధంగానే కర్మ అవుతుందని లోకంలో కనబడుతుంది. అనగా ఒక వస్తువు ఏ విధంగా ఉందో ఆ విధంగానే కనబడుతుంది. కానీ ఉన్నది ఒకటి, కనబడేది మరొకటి ఉండదు. సమ్యక్ దర్శనానికి సమ్యక్ జ్ఞానానికి విషయమైన
పరమాత్మయే ఇక్కడ చూడటంలో కర్మగా చెప్పబడ్డాడు అని కనబడుతున్నది. వాక్యశేషంలో ఏ పరబ్రహ్మ ఈక్షితి కర్మగా చెప్పబడిందో అదే, అనగా సా ఏత సాజ్యేవ ఘనాత్ పరాత్పరం పరిచయం పురుషమీక్షణే అని వాక్యంలో చెప్పబడిన పరపురుషుడు యహ పరం పురుష మకి ధ్యాయిత అనే వాక్యంలో చెప్పబడిన పరపురుషుడు ఒకరే అని గుర్తించబడుతున్నది. చూడటంలో కర్మయైన పరపురుషుడు పరబ్రహ్మగాన ఆ పరమపురుషుడే యహ పునరేతత్ ఇత్యాది వాక్యంలో చెప్పబడ్డాడు గాన ధ్యానింపవలసిన పురుషుడు కూడా పరబ్రహ్మయే అని అర్థం అని చెప్పారు. ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. నేను దానికి సమాధానంగా ఇక్కడ పరబ్రహ్మయే ధ్యానింపవలసిందని చెప్పబడుతుంది. ఎందువల్లంటే ఈక్షితి అనగా చూడటం అని, చూడటం ద్వారా పొందదగినది, చూడబడదగినది, ధ్యానింపదగిన పురుషుడు ఒక చూడటంలో ఒక కర్మగా ఉపాసకుడు జీవ గణం కంటే కూడా హిరణ్య గర్భుని కంటే కూడా పరుడైన పురుషుణ్ణి పరబ్రహ్మను చూస్తాడని, అంటే ఒక జీవగణం కంటే అంటే ఒక చూస్తాడు, పరబ్రహ్మను చూస్తాడు. అట్లా స్వస్వరూపంగా చూస్తాడంట. అలా చెప్పటం ఉంది అంటే అని వ్యపదేశం అంటే చెప్పడం అని. ఏ విధంగా ధ్యానం చేయాలనుకుంటే ఆ విధంగా లేనిది కూడా ధ్యానించడంలో కర్మ కావచ్చును. మనోరథం చేత అంటే ఒక కోరిక ప్రకారం కల్పించబడిన వస్తువు ధ్యానంలో కర్మ అవుతుంది కదా. చూడడానికైతే ఒక వస్తువు ఎలా ఉందో ఆ విధంగానే కర్మ అవుతుంది, లోకంలో కనపడుతుంది కదా. అలానే ఒక వస్తువు ఏ విధంగా ఉందో ఆ విధంగానే కనపడుతుంది కాబట్టి ఉన్నది ఒకటి, కనబడేది మరొకటి అని ఉండదు కదా. అలా ఈ జ్ఞానానికి పరమాత్మే ఇక్కడ చూడటంలో కర్మగా చెప్పబడ్డాడని కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏ పరబ్రహ్మ ఒక చూసేవాడిగా చెప్పబడిందో అదే, అనగా పరమపురుషుడు చెప్పబడిన పరమపురుషుడు ఒక్కరే అని గుర్తించబడుతుంది. ఆ చూడటంలో కూడా కర్మ అయిన పరపురుషుడు పరబ్రహ్మ కాబట్టి ఆ పరపురుషుడే చెప్పబడ్డాడు. కాబట్టి ధ్యానించవలసిన పురుషుడు కూడా పరబ్రహ్మయే అని అర్థం. అలా చూడబడే అతని గురించి చెప్పటం కాబట్టి ఈ పరబ్రహ్మ గురించే చెప్తున్నట్టు అని చెప్పారు. ఇంకా దీని గురించి మళ్ళీ ప్రశ్న సమాధానాలు చాలా ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఈక్షతి కర్మ వ్యపదేశాది అధికరణంలో 3వ భాగంగా చెప్పుకున్నాం.